చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఏ తీయదనం మనసు. నమస్తే అండి. ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో నేను కుండలో చికెన్ కుర్మా చేస్తా. చికెన్ కుర్మా చేసి మినప వడలు చేస్తా. దానికి చూడండి నేను ఎట్లా చేస్తాను. కుండ పెట్టానండి నేను కుండ పెట్టాను, ఆయిల్ పోస్తాను. కొంచెం ఆయిల్ పోసాను కదండి. ఇప్పుడు ఇది వేడేయాలకి నేను చికెన్ కుర్మాకి తయారు చేసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, నేను బాగా గుంజేసి పసుపు వేసి ఊరబెట్టాను. నేను ప్రతి తడవ అట్లాగే చేస్తాను. ఇప్పుడు ఈ ముక్కలన్నీ ఈ గిన్నెలోకి తీసుకుంటాను. ఇట్లా వేసుకున్నాం కదండి. ఇప్పుడు దీంట్లో నేను మసాలా అంతా కలుపుతాను. చూడండి ఫ్రెండ్స్, టమాటా ముక్కలు 4 టమాటాలు తీసుకున్నాను. ఇంట్లో వేసేస్తాను. 4 పచ్చిమిర్చి తీసుకున్నానండి. చూడండి ఇప్పుడు ఎర్రగడ్డలు పెద్ద ఎర్రగడ్డలు 2 దొరుకున్నాను. ఇంట్లో చూడండి తగినంత మిరప్పొడి, చూడండి 1 స్పూను పసుపు, దానికి తగ్గట్టు సాల్ట్ వేస్తాను. చూడండి ఉప్పు వేస్తాను. సాలకపోతే మనం చూసి వేసుకోవచ్చు. వేసాను కదా. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసేస్తాను. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కొంచెం కరివేపాకు, వేసాను కదండి. ఇప్పుడు అల్లం పేస్ట్, 1 స్పూను అల్లం పేస్ట్, మసాలా కూడా తగినంత వేసేస్తాను. కొంచెం ఎక్కువగానే, అంటే వడల్లోకి కుర్మా కావాలి కాబట్టి నేను ఎక్కువగానే. ఇప్పుడు ఇవన్నీ కలిపి మిక్స్ చేసేస్తా. ఈ లోపల నేనేం చేస్తానంటే ఫ్రెండ్స్, చూడండి ఇవన్నీ పట్టా లవంగాలు, యాలకులు, స్టార్ పువ్వు, బిర్యానీ ఆకు అన్నీ తిరగమాతకి వేస్తున్నాను. ఇవన్నీ వేగే లోపలికి నేను ఇది బాగా ఇట్లా మిక్స్ చేసేస్తాను. ఇవన్నీ బాగా మసాలాలంతా బాగా కలిపేసేసుకుంటాను. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇట్లా వేసేసాం కదా. చూడండి ఇట్లా కలిపేసుకున్నాం కదా. కలుపుకున్న తర్వాత పట్టా లవంగాలు ఇవన్నీ వేసేస్తున్నా కదా. నేను ఇప్పుడు మంట కూడా ఎక్కువగా పెట్టాను. ఇప్పుడు వేసేస్తాను. ఇట్లా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది.
మీకు టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అన్నీ కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. పెట్టేసా కదండి. ఇప్పుడు కొంచెం పెరుగు పైన వేసేస్తా. చూడండి, దీన్ని బాగా మిక్స్ చేసేస్తానండి. ఉప్పు సాలిపోయినా ఇప్పుడు మనం చూసుకొని వేసుకోవచ్చు. మసాలా నీళ్ళు కూడా నేను మిక్సీకి వేసాను కదా, మసాలా నీళ్ళు కూడా ఇక్కడ పెట్టుకోండి. ఇప్పుడు కారం, ఉప్పు సాలకపోతే మనం చూసి వేసుకోవచ్చండి. కారం వేసి సరిపోయండి. ఉప్పు కొంచెం తక్కువ వేస్తాను. అన్నీ మిక్స్ చేసేసాను కదా. ఇప్పుడు కొంచెం తగినన్ని నీళ్ళు పోసేసి నేను మూత పెట్టేసేసి ఇది ఉడికే లోపలికి మినపప్పు తయారు చేసుకుంటాను. ఇట్లా పోసేసుకుని వేస్ట్ కాకుండా మసాలా నీళ్ళు తీసాడి పెట్టుకున్నాను, పోసేసాను. చూసారు కదండి. ఇప్పుడు మూత పెట్టేస్తాను. మూత పెట్టేసి నేను పప్పుకి తయారు చేసుకుంటాను. బాండ్లు పెట్టానండి. ఇప్పుడు చూడండి, మిక్సీకి ఇది పొట్టుపప్పు నేను బాగా కడిగేసి పెట్టేసి, అయితే నేను పొట్టు అయితే తీయనండి. పొట్టు తీస్తే ఐరన్ అన్నమాట. కొంచెం మనం అప్పుడప్పుడే తింటాం, పొట్టుతోటి తినాలి. దీంట్లో సోడా ఉప్పు, సాల్ట్ వేసేస్తాం. చూడండి, సోడా ఉప్పు, సాల్ట్ కొద్దిగా. తగినంత
2 పచ్చిమిర్చి వేసేస్తాను. ఆయిల్ పోస్తున్నానండి. ఆయిల్ వేడేయాలకి నేను పప్పు తయారు చేసుకుంటాను. ఇట్లా పొట్టుపప్పు మెదిగాలకి చూడండి బాగా వచ్చింది. నేను కొంచెం కొంచెం వేసానండి, ఇంకొంచెం ఉంది ఇంకా వేసేస్తాను. నేను ఎప్పుడు వేసినా కానీ పొట్టు అయితే అసలు తినండి. ఆ నీళ్లు కూడా నేను చెట్లకే పోస్తాను, కింద కూడా బారబోను. సత్తువ చెట్లకి, అందుకని నేను చెట్లకు పోస్తాను. చూడండి పొట్టుతోటి వేసేస్తాను. కొందరం తెలియక తీసి పడేస్తాం కదా, తీయబడ్డాయి. మనం నీట్గా కడుక్కుంటే చాలు, 4 తడవలు కడిగేసుకుంటే చాలండి. ఇది కూడా వేసేస్తాం మిక్సీకి. చూడండి ఫ్రెండ్స్, ఇది మినపప్పు ఒకే తిప్పుకు అయిపోయేదే. నేను కొంచెం మెత్తగా వేసాను 2 తడవలుగా. చూడండి పప్పు మనం పొట్టు తీపినా బాగుంటుంది. చికెన్ కూడా ఉడికిపో వచ్చింది ఫ్రెండ్స్. నేను దీన్ని కలిపేసుకొని చికెన్ కూడా చూపిస్తాను. ఇవన్నీ కింద పోయకుండా మనం చెట్లకు పోసుకోవచ్చు, అందుకని నేను ఒక గిన్నెకి పోసి పెట్టుకుంటాను. మినపప్పు ఎప్పుడైనా కానీ కడిగేటప్పుడు అట్లా ఆ నీళ్ళు వేస్ట్ చేయకుండా ఇక్కడ పెట్టుకోమంటే మనం ఇట్లా పెట్టుకొని నేను ఖాళీ టైంలో చెట్లకు పోసేసుకుంటాను. చూడండి చికెన్ కూడా నేను చూపిస్తాను. అరే ఇది మా పాపకి మినపప్పు పెట్టాలంట, కందిపప్పు వెళ్ళింది పెట్టుకొని ఆడుకునేదానికి. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా బాగుంటుందండి. చూడు, మనం అన్నీ కలిపి పెట్టేసాను కదా నేను. బాగా టమాటా ముక్కలు, ఎర్రగడ్డ ముక్కలు, ఇప్పుడు ఉప్పు అవి కూడా చూసుకోవచ్చు మనం. నేనైతే చూస్తున్నాను. అన్నీ కరెక్ట్గా సరిపోయండి. అంటే ఇంకొంచెం ఎర్రగడ్డలు అవి ఉడకాలి, కొంచెం ఉడకనిస్తాం. ఇట్లా పెట్టుకునేసి ఇప్పుడు వడలు చూద్దాం. తీసుకోబో ఆడుకోపో, తీసుకో. కందిపప్పు పెట్టాలి ఒకటి. కొంచెం సాల్ట్ తక్కువగా ఉంది, వేస్తాను. సాల్ట్ దీంట్లో నేనైతే సాల్ట్, కొంచెం సోడా ఉప్పు వేసాను, 1 స్పూను జీలకర్ర వేసేస్తాను. ఇంకేమైందండి కలిపేస్తాను.
ఇచ్చేది నాన్న ఇస్తా ఉంది. దా పెడతారా పప్పు. ఓ చూడండి ఫ్రెండ్స్, దీన్ని బాగా ఇట్లా కలిపేసుకుంటున్నాను. కాగింది ఆయిల్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వడ తయారు చేస్తున్నాను. చికెన్ కూడా ఉడికిపోయింది. ఇంకేం లేదండి, కొంచెం గరం మసాలా వేసేస్తాను. వేసి ఆఫ్ చేసేస్తాను. కొంచెం గరం మసాలా వేసేసి ఆపేస్తానండి. దా పదారా, దా దా అంబలిస్తారా పరిగి, ఇదిగా అక్కి దా. వడలు కూడా కాలిపోతుంది. ఎత్తుకుంటారా? మా పాపని ఎత్తుకోవాలంటండి, ఎత్తుకుంటాను. చూడండి, మన చెట్లోదే కరివేపాకు వేసేస్తుంది. గరం మసాలా కొద్దిగానే, అంటే మసాలా వేసినా కదా ఎక్కువ, అందుకని కొంచెం. ఇప్పుడు కొత్తిమీర, కొంచెం పుదీనా. చూడండి ఫ్రెండ్స్, చికెన్ రెడీ అయిపోయిందండి, చూసారు కదా. ఇప్పుడు గ్యాస్ కూడా ఆఫ్ చేసేస్తాను, మూత వేసేసాను. ఇప్పుడు ఈ వడలు కాలిపోవచ్చాయి, తీసేస్తాను. నేను ఇప్పుడు దీని మీద ఇట్లా పెట్టుకుంటాను.
చికెన్ ఇట్లా పెట్టేస్తా. ఇది వడలు కాల్చిన పాట మీకు చికెన్ మూత తీసి చూపిస్తా ఫ్రెండ్స్. దీంట్లో ఇట్లా ఒక తడవ ట్రై చేయండి మీరు. వడలు చికెన్ పులుసు సండే రోజు ఖాళీగా ఉంటారు కదా మీరు, అప్పుడు చేసుకోవచ్చు. ఇట్లాగా పొట్టుపప్పు అవి మనం తయారు చేసుకోవచ్చు. బాగుంటాయండి. ఒక తడవ చూడండి చేసుకొని తిని చూడండి. చికెన్ కూడా ఇస్తాం. మూత దగ్గర రానా చూడండి. మనం ఆఫ్ చేసరికి ఎంత బాగా వచ్చిందో. ఇట్లా పెద్దవాళ్ళ కాలం చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అందరమే తెలుసుకొని అందరూ చేసుకుంటున్నారు. అట్లా చికెన్ బిర్యానీ కానీ ఏదైనా కుండలో చేపల కూర అప్పట్లో మర్చిపోయిన వాళ్ళని ఇప్పుడు మళ్ళీ అందరం చూసి పెద్దవాళ్ళ నాటి వంటలు ఇప్పుడు అందరూ చేసుకుంటున్నారండి. చూసారు కదా, అందరికీ నచ్చుతుంది. ఈరోజు సండే రోజు మీరు అందరూ కూడా ఖాళీగా ఉన్న రోజు ఇట్లా ఒక తడవ ఇట్లాగా మనకి ఎట్లా ఉంటాయి ఇట్లాంటి కుండలో అయ్యి, లేదంటే కొనుక్కొచ్చుకొని అయినా ఇట్లా మనం ఒక తడవ మీరు ట్రై చేయండి. పొట్టుపప్పు చికెన్ పులుసు ఎంత బాగుంటుందో చూడండి. ఒక తడవ తిన్నోళ్ళు కూడా అంత మంచిది. వారానికి ఒక తడవ ఇట్లా చేసుకోండి. ఇంకేం ఫ్రెండ్స్, నేను చేసే విధానం మీకు ఎట్లా ఉందో చూసి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఉంటా ఫ్రెండ్స్.